నువ్వు నేను చేయొద్దంటే చేసావు కదా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అదనమాట. సో కాస్టింగ్ కౌచ్ కూడా అంతే. నీకు రోల్ కావాలా, సినిమాలో రోల్ కావాలా, 1000 మంది వెయిట్ చేస్తున్నారు, నీకెందుకు ఇవ్వాలి? సో నువ్వు ఇవి చేస్తే నీకు ఇస్తాం. సో ఆమె సచ్చినట్టు చేస్తుంది. చేసిన తర్వాత ఎవరికైనా చెప్తే పనిష్మెంట్ వస్తుంది ఆమెకి. వేరే వాళ్ళకు కూడా వేరే వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్గా ఈమెను పనిష్ చేస్తారు. సో దట్ ఇంకొక వేరే వాళ్ళు కూడా బయటికి రావద్దని చెప్పేసి. సో దిస్ ఈజ్ మిసాజినీ ఇన్ యాక్షన్. మిసాజినీస్ చాలా క్వయట్గా చేస్తారు, చాలా కల్చర్డ్గా కనిపిస్తారు బయట, పెద్ద ఉన్నతమైన పొజిషన్స్లో కూర్చొని ఉంటారు. వెదర్ ఇట్స్ ఇన్ బ్యూరోక్రసీ, వెదర్ ఇట్స్ ఇన్ మూవీస్, వెదర్ ఇట్స్ ఇన్ బిజినెస్, దే ఆర్ ఆల్ సిట్టింగ్, ఆర్ ఇన్ పాలిటిక్స్, దే ఆర్ ఆల్ సిట్టింగ్. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినవా? సేమ్ థింగ్ నార్సిసిజంకి వస్తుంది. నేను చెప్పింది వినాలంతే. నేను చెప్పింది వినకుంటే నేను పనిష్ చేస్తాను. పనిష్ ఏంటి? డివోర్స్ ఇస్తాను. నిన్ను ఎవరు ఇష్టపడకుండా ఇష్టపడేటట్టు నేను చెయ్యను. దట్ మీన్స్ సంబడీ షుడ్ నాట్ లైక్ యూ. ఇఫ్ దే లైక్ యూ, ఐ విల్ పనిష్ యూ. లైక్ దెర్ ఆర్ పీపుల్ హూ విల్ సే యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ అంటే వాడు ఇంటికి వెళ్ళి ఫైట్ చేస్తాడు వైఫ్ తోటి. వాళ్ళందరూ నేను ప్రైజ్ చేస్తున్నారు అంటే, ఎందుకంటే వీనికి ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. వైఫ్ని ప్రైజ్ చేశారు కాబట్టి హీ కాంట్ టేక్ ఇట్. యూ విల్ సే యూ షుడ్ నాట్ కమ్ నెక్స్ట్ టైమ్ టు మై ఫ్రెండ్స్, ఆర్ హీల్ పుట్ హర్ డౌన్ ఇన్ అదర్ వేస్, ఇన్ సమ్ అదర్ వే వస్తుంది. ఐఎమ్ నాట్ ఎ మిసాజినిస్ట్ బట్ అని స్టార్ట్ చేస్తాడు. సో ఇది మనం అంటే అనిమల్ బిహేవియర్ అండి. ఇది ఇట్స్ అన్ అనిమల్ బిహేవియర్. సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి. దీనికి అసలు క్యూర్ ఉంటుందండి? ఉంటుంది. అంటే ఈ ఫిలాసఫీలోనే ఉంటుందండి. మైథిలి శరణ్ గుప్త్ మన రాష్ట్ర కవి ఎర్లీ 1900s 1920s 30sలోనూ ఒకటి రాశారు. అది మనకి హిందీలో టెక్స్ట్ బుక్లో లెసన్గా కూడా ఉండింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ పీపుల్ రిమెంబర్. మనుష్యత అంటే మనిషి అంటే ఎవరు. సో అతను ఏమంటాడంటే, విచారులో అంటే ఆలోచించుకోండి, విచారులో కే మర్త్యు హో నా మృత్యు సే డరో కభీ, మరో పరంతు యూ మరో కే యాద్ జో కరే సభీ, హుయి న యూ సుమృత్యు తో వృథా మరే వృథా జియే, జియా నహీ మరా నహీ వహీ జో జియా నా ఆప్కే లియే. నా లాస్ట్కి ఏం చెప్తాడు, యహీ పశు ప్రవృత్తి హై జో ఆప్ హీ చరే, వహీ మనుష్య హై జో మనుష్యకే లియే మరే. అంటే నీ కొరకు నువ్వు జీవించడం పశు ప్రవృత్తి. పశువులు కూడా అంతే, ఇంకొకరికొరు జీవించడం అది మనిషి లక్షణం. సో ఇఫ్ యూ సే నా కొరకు నేను చేసుకుంటాను, నీకేమైంది, దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ద సెంచరీ, దిస్ ఈజ్ ద 21st century అంటే ఈ వాల్యూస్ ఎప్పుడు చేంజ్ కావు. ఒక మనిషి ఇంకో మనిషి కొరకు జీవించినప్పుడే వాడు మనిషి, లేకుంటే వాడు పశువు. సో ఇది మనిషి గుర్తిస్తే మ్యారేజ్లో హస్బెండ్ వైఫ్ కొరకు జీవిస్తాడు, పిల్లల కొరకు జీవిస్తాడు, ఆ పిల్లలు వైఫ్ ఇతని కొరకు జీవిస్తారు. అప్పుడు అది మ్యారేజ్ లాగా నిలుస్తుంది. లేకుంటే నా కొరకు నేను జీవిస్తే, నా భార్య తన కొరకు తను జీవిస్తే, పిల్లలు తన కొరకు జీవిస్తే, మేము ముసలోళ్ళు అయిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారు. పిల్లలు ఎందుకంటే వాళ్ళ కొరకు వాళ్ళు జీవించాలిగా. అందరూ పశువులాగా బతుకుతాం. కరెక్ట్. ఇప్పుడు మనం కనిపించేది ఏంటి మనకి? ఈ మీరు ఇచ్చిన ఇన్సిడెంట్స్, ఎన్నో ఇన్సిడెంట్స్. అవును. రోడ్ బిహేవియర్ తీసుకోండి, పశువుల్లాగానే డ్రైవ్ చేస్తాం మనం. సో ఈ పశు ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనలో ఉంటుంది అది. అవును. దానికి మనం ప్రోత్సహిస్తే అది బయటకు వస్తుంది. సో వహీ పశు ప్రవృత్తి హే జో ఆప్ హీ చరే, వాని కొరకు వాడే తింటున్నాడు, పశువు కూడా అంతే చేస్తుంది కదా. వహీ మనుష్య హే జో మనుష్యకే లియే మరే. ఇది గ్రేట్ ఫిలాసఫీ ఇన్ ఇండియా అండి. మన భారతదేశం నిలిచింది అంటే ఇట్లాంటి విలువలు ఉన్నందుకు నిలిచింది. అయన్ ర్యాండ్ లాంటి విలువలు ఉంటే ఎప్పుడో నాశనం అయ్యేది. అయన్ ర్యాండ్ ఏమంటుంది, వహీ మనుష్య హే జో ఆప్ హీ చరే అంటుంది. అంటే ఎవరి కొరకు వాడు బ్రతికే వాడే మనిషి అని అయన్ ర్యాండ్ అంటుంది. ఇఫ్ యూ రీడ్ ఫస్ట్ 10 pagesలో ఆమె హేట్రెడ్ తెలిసిపోతుందండి. హేట్రెడ్ ఫార్ జర్మన్ ఫిలాసఫర్ కాంట్. Because she hated Germans. She was running away from the Germans from Russia. So she had hatred for Germans, and German philosopher she postulated her theory against the German philosopher Kant for critique of pure reason. She kind of juxtaposed it. అంటే నా ఫిలాసఫీ ఆయన ఫిలాసఫీకి కంపీట్ చేసేటట్టు నేను పెడతాను అని. బట్ ఆయన ఫిలాసఫీ ఇట్ విల్ లివ్ ఈవెన్ ఆఫ్టర్ 1000 years in a good way. She will be remembered as a villain because she encourages animalistic behavior అండి.
It encourages in me to bring the animal out, not You the don't think human. that's evolvement or evolution of any kind, right? In what way? ఇన్ వాట్ వే అంటే బేసికలీ ఇప్పుడు వస్తున్న కొత్త న్యూ ఏజ్ థియరీస్కి అది ఆల్మోస్ట్ ఒక పునాదిలా ఉంది, దట్ యు నో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. Yes, that is the perversion of the principle of self-love అండి. ఇప్పుడు ఆదిశంకర అన్నాడు, దేహో దేవాలయో ప్రోక్తో జీవదేవ సనాతన అంటే దట్స్ ద సేమ్ థింగ్ జీసస్ సెడ్, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఐ హూ లివ్ ఇన్ ఇట్. అండ్ శంకర అనింది అదే, నీ దేహం దేవాలయం, అందులో ఉన్న జీవం దైవం కదా. సో ఆ దైవాన్ని నువ్వు ప్రేమించడం, దాన్ని గౌరవించడం, అది నీ బాధ్యత. అది వదిలేసి సెల్ఫ్ లవ్ అని చెప్పి కొంచెం self- రివర్స్లో వెళ్ళి అంటే దాన్ని కంప్లీట్గా ఒక ఎగోసెంట్రిక్ లవ్గా మార్చుకోవడం అన్నది That's a perversion of that principle. ప్రిన్సిపల్. అమేజింగ్, వెరీ వెల్ సెడ్. యా, You're perverting self-love. Self-love is not selfishness. Self-love అంటే మీలో ఉంది కూడా దైవమే కదా మరి. సో నేను నాలో దైవాన్ని నేను గుర్తించినప్పుడు మీలో దయ్యాన్ని ఎందుకు చూస్తాను? నా భార్యలో నాకు దైవమే కనిపిస్తుంది. నాలో చూసినప్పుడు అమ్మాయిలో నేను దైవం ఎందుకు చూడలేను? చూడగలుగుతాను కదా. సో ఇఫ్ యు సీ వర్డ్స్వర్త్ అన్నాడు, ఐఎమ్ గివింగ్ యూ హిందీ అండ్ సాంస్క్రిట్ అండ్ నౌ ఇంగ్లీష్. వర్డ్స్వర్త్ ఎక్స్పాస్టులేషన్ అండ్ రిప్లై అనే ఒక పోయంలో హీ సెడ్ దట్ ది ఐ కెనాట్ చూస్ బట్ సీ. The eye cannot choose but see. You cannot bid the ear be still. Our bodies feel wherever they are, against or with our will. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు కన్నుకి చూడకూడదని చెప్పలేవు, దాని ధర్మం అది. అవును. చెవుకి వినే ధర్మం. నీ బాడీ ఎక్కడున్నా కానీ అది ఎట్లా ఫీల్ కావాలో అట్లనే ఫీల్ అవుతుంది. అవును. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఇక్కడ ఒక సపోజ్ ఫైర్ పెట్టేశారు అనుకోండి ఎవరన్నా, నా బాడీ కాలకూడదని నేను అనలేనుగా. అవును. ఫైర్ వస్తే బాడీ కాలుతుంది. సో ఐ కెనాట్ సే. సో నాకు నా బాడీ మీద నాకు కంట్రోల్ లేదు. నా కన్నులని నేను చూడకూడదు, ఆ కన్నులు వినాలని నేను చెప్పగలుగుతానా? సో నేనంటే నేను అంత గర్వం ఎందుకు నాకు మరి? నాలో ఉన్న ప్రాణం ఎవరిచ్చారు నాకు? నేను 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 అని తిరుగుతాను కదా, నా ఇష్టం, నేను ఏం చేస్తాను, ఎంతమంది అమ్మాయిలతో నన్ను తిరుగుతాను, ఎవరికైనా డివోర్సెస్ ఇస్తాను, ఎవరితో అన్నా చేస్తాను అనే వ్యక్తికి, ఇష్టం వచ్చినట్టు చేసే వ్యక్తికి ఆ ప్రాణం అనేది ఎవరు ఇచ్చారు? నేను అని నీకు ఎవరిచ్చారు? అదే నీ కన్సెంట్ తోటే వచ్చిందా నీకు లైఫ్? నువ్వు ఎన్నుకున్నావా వీళ్ళకి పుడతాను నేను, ఈరోజు పుడతాను అని? నీ కన్సెంట్ లేదు కదా. యూ హ్యావ్ బీన్ గివెన్ లైఫ్ వితౌట్ యువర్ నాలెడ్జ్. అదొక పెద్ద చర్నింగ్ అవ్వాలి లోపల ఫర్ ఎవ్రీబడి ఫర్ మెన్ లైక్ దిస్ టు రియలైజ్. మీరు అన్నట్టుగా రవితేజ్ గారు, ఐ థింక్ మనం అన్న కాంటెక్స్ట్లో ఆఫ్ కోర్స్ చాలా గ్రేడ్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి మీరు చెప్పినట్టు. ఒకటి డైరెక్ట్గా అబ్యూస్ చేసి హార్మ్ చేసే ఇన్సిడెంట్లు, ఇంకోటి సైలెంట్గా అబ్యూస్ చేస్తూ సిచ్యువేషన్స్ని మ్యానిపులేట్ చేసే వ్యక్తులు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ విషయంలో మాట్లాడినప్పుడు కానీ అది ఇది. మూడోది సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా నేను నేను అని బతికేసే ఇంకో గ్రేడ్. అదే గొప్ప అనుకోవడం. సో దాన్ని ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ ఎ డివైన్ వాల్యూ. నువ్వు సెల్ఫిష్గా ఉండు అని ప్రోత్సహించడం. చిల్డ్రన్ చెప్తారు, ఫాదర్ చెప్తాడు, మావాడు టైగర్ అండి, ఎవడు చెప్పిన మాట వినడు అంటే ఏం పెంచుతున్నావు ఆయన? మళ్ళీ నీ పిల్లలకి అదే నేర్పిస్తున్నావు. మావాడు టైగర్, ఎవరినంటే వాడిని కొట్టేస్తాడు. దిస్ ఎ పర్టికులర్ ఫాదర్ వాస్ టెలింగ్ మీ దిస్. ఐ సెడ్ బట్ దట్స్ నాట్ రైట్ కదా అంటే, మనం అట్లనే ఉండాలాడు. సో అట్లా పెంచితే అనిమల్స్. యాక్చువల్లీ వాట్ ఎవర్ వి సే అబౌట్ మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో, ఐ థింక్ మీరు చెప్పిన ఇలాంటి క్యాజువల్ స్టేట్మెంట్స్ నుంచి ఒక పర్సనాలిటీ ట్రైటే ఫామ్ అయిపోయే ప్రమాదం ఉంది. సో చాలా మైండ్ఫుల్నెస్ అవసరం అందరికీ. అండ్ మీరు అన్నట్టుగా ఎప్పుడు మాట్లాడింది అనేది ముఖ్యం కాదు, మాట్లాడడం ముఖ్యం. షీ హాజ్ ఎ రైట్ టు స్పీక్ అప్ అండ్ వీ హ్యావ్ ద డ్యూటీ టు లిసన్ టు హర్. వీ మస్ట్ లిసన్ టు హర్ అండ్ దెన్ జడ్జ్ అకార్డింగ్లీ. అదే ఎలాగో చట్ట పరిధిలో జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సమాజ పరిధిలో మాత్రం ఖచ్చితంగా తనకు ఒక ఫేర్ ఛాన్స్ అండ్ షీ హ్యాస్ టు బీ హర్డ్. ఎస్. ఇంకోటి, ఇఫ్ ఐ మే బి అలౌడ్ టు యాడ్, వీ షుడ్ నాట్ గివ్ సక్సెస్ టు అబ్యూజర్స్ అండి. అబ్యూస్ చేసే వాళ్ళని సమాజంలో వాళ్ళకి సక్సెస్ ఇవ్వకూడదండి. వాళ్ళని ఉన్నతమైన పొజిషన్స్లో పెట్టి ఏం కాదులే అని అనుకుంటే సమాజం నాశనం అయిపోతుంది. కరెక్ట్.
ఒక 2-3 జనరేషన్స్లో ఇంకా దిగజారిపోతుంది, చాలా నాశనం అయిపోతుంది. సో దాన్ని మనం ఆపలేము. సో అబ్యూజర్ ఉన్నాడు అంటే వాడు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో లాస్ట్ రోలో ఉండాలి. వాన్నే సెంటర్లో తీసుకొచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి వాళ్ళకి ఫేమ్, నేమ్ అండ్ మనీ ఇస్తే వాట్ ఆర్ వి టెలింగ్? అబ్యూస్ చేసేవాడిని మనం అట్లా ఎట్లా చేయగలుగుతాం? ప్రూవ్ అయిన తర్వాత కూడా వీ డోంట్ పుల్ దెమ్ డౌన్. అది మనం సమాజం చేసే పెద్ద తప్పుది. We're enabling that as a norm. The abuse Saying as a that norm. it is okay. Yeah. Definitely a lot of food for thought, Ravitej garu. Thank you for your wonderful insights. And మళ్ళీ తప్పకుండా మరొక అంశంపై కలుద్దాం, మాట్లాడదాం. Deeper into the issues and into the fundamental facts. Thank you. Thank you so much. Thank you very much. Thank you.